వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం. 2 రకాల పెన్షన్ల మొత్తం ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ పెన్షన్ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్ 25న ఇచ్చిన జీవో నెంబర్ 152ని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధంగా తేల్చింది. ఈ జీవోను చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వులు భర్తీ చేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. 1980లో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ చట్టబద్ధమైనవని, ఇందులో వితంతు విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ నిబంధనలను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చడానికి వీలు లేదని పేర్కొంది. అదేవిధంగా పదవి విరమణ తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె, విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్ పొందే సందర్భంలో వారిని అర్హులుగా చేయకపోవటం సరికాదంది. వారు కూడా కుటుంబ పెన్షన్ పొందేందుకు అర్హులేనని తేల్చి చెప్పింది. అయితే వీటికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాలను అయితే జీవోల పరంగా ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటగా రూల్ నెంబర్ 5012BI GOMS నెంబర్ 335 సెప్టెంబర్ 15, 1993 ప్రకారము రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటే ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హురాలే అని అయితే ఈ చట్టం ద్వారా చెప్పడం జరిగింది. అదేవిధంగా రూల్ నెంబర్ 5010BC GOMS నెంబర్ 245 సెప్టెంబర్ 4, 2012 ప్రకారము ఒక వ్యక్తి 2 ఫ్యామిలీ పెన్షన్లు పొందేటువంటి సందర్భంలో ఆ 2 పెన్షన్ల మొత్తము 27,830 రూపాయలకు పరిమితం చేయబడింది. ఇది 11వ పిఆర్సీలో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇది పాత పిఆర్సీకి సంబంధించినటువంటిది. ఇక రూల్ నెంబర్ 5012B GOMS నెంబర్ 236 మే 28, 1994 ప్రకారము రిటైర్మెంట్ తదుపరి కలిగిన సంతానం కూడా ఫ్యామిలీ పెన్షన్కు అర్హత కలిగి ఉంటారు. అనగా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా పిల్లలు జన్మించినట్లయితే అటువంటి పిల్లలకు కూడా ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది. ఇక సర్క్యులర్ మెమో నెంబర్ 4027/B/26/ పెన్షన్ I/87 ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ తేదీ ఆగస్టు 20, 1991 ప్రకారము మొదటి భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా రెండో పెళ్లి కనుక చేసుకున్నట్లయితే ఆ విధంగా వచ్చినటువంటి రెండవ భార్యకి ఫ్యామిలీ పెన్షన్ తీసుకునేందుకు అర్హురాలు కాదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా GOMS నెంబర్ 20 జనవరి 24, 1981 ప్రకారము విడాకులు పొందినప్పటికీ లేదా విడిగా ఉంటున్నప్పటికీ భార్య, పిల్లలు కుటుంబ పెన్షన్లో వాటాకు అర్హులే. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్యామిలీ పెన్షన్లకు మరియు సర్వీస్ పెన్షన్లకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.